ఓకేనా? తాగుబోతోళ్ళని చూడండి, మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా? అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు, అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు అనుబంధాన్ని. ఆనందాన్నో దుఃఖాన్నో బేస్ చేసుకొని వాడు దాన్ని కనెక్ట్ అవ్వడు. త్రాగుబోతూ కావాలంటే అడిగి చూడండి, దానికి అతీతంగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటాడు బాటిల్తో. ఎలాగో చెబుతాను నేను. అప్పులైనవి అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులన్నా తట్టుకోలేక తాగుతున్నా అంటాడు. తీరిని అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులు తీరిని అన్నా, ఆనందం అన్నా. అరే, మందు మాత్రం మానుకో. ఎట్లా మానుతానన్నా? ఆ అనుబంధమే వేరు. ఇప్పుడు వాడి అనుబంధం దేని కేంద్రం చేసుకొని ఉంది? మందు మీద మమత కేంద్రం చేసుకొని ఉంది. అంతేగాని వాడు ఆనంద దుఃఖాలతో దానికి సంబంధం లేదు. కాబట్టి వాడు సర్వకాల సర్వావస్థల యందు ఏ పాయింట్ అయినా అడ్డం పెట్టి మందు దగ్గరికి పోతాడు. అర్థమైందా? సమాజంలో ఎవరైనా సచ్చారనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా అంటే, వాడు సచ్చాడు తాగాను అంటాడు. ఎవరు సాగుపోయినా తాగుతాడు. ఎందుకు తాగుతున్నారంటే, నా సమాజం చల్లగా ఉంది, ఆనందం పట్టగలేక తాగుతున్నా అంటాడు. మొత్తానికి మందు దగ్గర పోకుండా మాత్రం వాడు మానుకోలేడు. అంటే ఏదన్నా చూపించి, ఏదో వంక చూపించి మందు కాడికి పోకుండా వాడు ఉండలేడు. దేవుని విషయంలో మనకి అలాగా కనెక్ట్ అవ్వాలి. తాగుబోతుడి దగ్గర నేర్చుకోవడానికి పాఠాలు ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం. గతంలో చెప్పా. ఇప్పుడు వాడు దేన్ని కేంద్రం చేసుకున్నాడు? సమస్యల్ని, ఆనందాన్ని కేంద్రం చేసుకున్నాడా, లేకపోతే మందునే కేంద్రం చేసుకున్నాడా? అది. అందుకని వాడేం పడతా, సర్వకాల సర్వావస్థల యందు మేలు కలిగినా కీడు కలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను.